హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. జనమే జగన్, జగనే జనం. ఈ మాట అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆ జనాల్లో ఆ ఆయన పట్ల ఉన్న క్రేజ్ చూస్తే అసలు ఈయన ప్రతిపక్షంలో ఉన్న నాయకుడా, లేకపోతే అత్యంత మెజారిటీతో గెలిచి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అని అనిపిస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా కిలోమీటర్ల దూరము జనాలు నిలబడి ఆయన కోసం వెయిట్ చేయడము, ఆయనతో ఒక సెల్ఫీనో, కరచాలనము, షేక్ హ్యాండ్ కోసమో వెంపర్లాడడం, ఇవన్నీ చూస్తుండే అసలు ఇంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఎలక్షన్స్ ఎలా ఓడిపోయాడు అనేది ఇంకొక $1,000,000 ప్రశ్ననే. ఆయన నిన్న మొన్న తెనాలికి వెళ్ళినా, మేదరమెట్లకి వెళ్ళినా కూడా జనాలు ఆయన కోసం వేచి చూడడము, ఆయన చూస్తే చాలు అనడము, లేకపోతే ఆ జై జగన్ అని అరవడాలు, ఇవన్నీ చూస్తుంటే ఈయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా రోజు రోజుకి కూడా ఫాలోయింగ్ పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. దీనికి కారణాలు అనేకం ఉండొచ్చు. ఒకటి అయితే ఈ కూటమి నాయకులు పాలన అనేది పక్కన పెట్టి ప్రతిదానికి జగనే కారణము, ఆ జగన్నామ స్మరణం చేయడము, అయిన దానికి కాని దానికి కూడా అంతా అతనే అన్నట్టు చూపించడము. సో జనాలకు కూడా అనిపించినట్టుంది, ఇప్పుడు ప్రతిదానికి జగనే కారణమైనప్పుడు ఇంకా మనము జగన్నే ఓన్ చేసుకుంటే సరిపోతుంది కదా, మంచా చెడా అనేది పక్కన పెడితే రిజల్ట్ ఏదొచ్చినా కూడా అది జగన్ వల్లనే అని చెప్పి కూటమి నాయకులు కూడా నమ్ముతున్నప్పుడు ఇంకా వేరే పార్టీకి ఓట్లు వేసి ఏం లాభము, ఇంకా జగనే అయితే బెటర్ కదా అని ఒక అభిప్రాయానికి వచ్చారేమో అని అనిపిస్తుంది. అలాగే ప్రతి కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి కూడా మోసపోయాము అని కూడా కొందరు జనాలు భావిస్తున్నారేమో అనిపిస్తుంది. ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వీ లాస్ట్ డైమండ్ అన్నట్టు వాళ్ళు చెప్పిన దాన్ని విని అట్లీస్ట్ టంచన్గా జగన్ అమలుపరిచే పథకాలను కూడా వదులుకొని మనం అనవసరంగా వారికి ఓటేసి ఇప్పుడు భంగపడ్డామేమో అని కూడా కొంతమంది అనుకున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల కూడా అప్పట్లో ఎవరైతే కార్యకర్తలు జగన్ తమను నిరాదరణకు గురి చేశారు అని భావించి జగన్కు గట్టిగా షాక్ ఇవ్వాలని చెప్పి తటస్థంగా ఉన్నారు, లేకపోతే టీడీపీ కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ సానుభూతి పరులే. ఇప్పుడు వాళ్ళంతా కూడా భారీగా పునరాలోచనలో పడ్డట్టు ఉన్నారు. అనవసరంగా మనం జగన్ను చేతిలో ఓడగొట్టుకున్నాము, అట్లీస్ట్ పాలన పరంగా కొంచెం షూరిటీ ఉండేది, చెప్పిన పనులు చెప్పిన టయానికి అవేటివి, మంత్లీ ఒక రిధం అయితే ఉండేది. ఏది సాకులు ఎత్తుక్కోవడం కాకుండా అట్లీస్ట్ ఏవైతే ఈయన మొదలు పెట్టాడో అవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమీ జరగట్లేదు, ముందు ఆపేశారు, కొత్తవి ఏమీ రావట్లేదు. ఈ విధంగా కూడా జనాల్లో ఒక ఆలోచన మొదలైందేమో అని కూడా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈయన సింప్లిసిటీ, ఈయన జనాలను దగ్గరగా తీసుకోవడము, ఎవరు వచ్చినా కూడా ఆప్యాయతతో పలకరించడము, ఇలాంటివి కూడా జగన్ మాలో ఒకడు, మనలో ఒకడు అన్న భావన కూడా కలిగిస్తుంది జనాలకు. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు జగన్ను జనాలు ఓన్ చేసుకోవడానికి. అలాగే ఈయన ఇంట్రావర్ట్గా ఉంటాడు. అంటే ఇప్పుడు మేదరమెట్లలో ఒక ఆవిడ చెప్పింది, కోట్ల మంది జనాలు నీ వెనుకనే ఉన్నారు అని చెప్తే ఆయన మళ్ళీ తనదైన స్టైల్లో అదే చిరునవ్వు చిందించి వెళ్ళిపోయాడు. అంటే ఈయన పబ్లిక్లో పెద్దగా ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయి తన గురించి ఏదైనా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము, లేకపోతే ఇంకా నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను దైవాంశ సంభూతున్నో, నేను పీకేస్తా ఏకేస్తా, ఇలాంటి మాటలు ఏవీ లేకుండా తన ప్రణాళిక ఏదో చాలా క్లియర్గా ప్రజల్లోకి పంపించడము, అదే ప్రణాళికకు కట్టుబడము, ఇవి కూడా జనాలకు బాగా నచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఎలక్షన్ అప్పుడు మోసపోయాం, కానీ యాక్చువల్గా ఈయన చెప్పింది చాలా వరకు కరెక్ట్, చాలా వరకు చేయడానికే కట్టుబడ్డాడు, చేశాడు అని చెప్పి కూడా జనాలు భావిస్తున్నట్టున్నారు. అంటే మాట్లాడడం తక్కువైనా కూడా ఆయన చేతలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, మనం అనవసరంగా దాన్ని పోగొట్టుకున్నాము అనే భావన కూడా జనాల్లో కనిపిస్తున్నట్టు. అలాగే ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా ఒక విషయానిపైన విమర్శన చేయాలి అంటే ఖచ్చితంగా ఒక డేటాతోనే వచ్చి విమర్శలు చేస్తున్నాడు. అంటే అన్ని గాల్లో లెక్కలు కాకుండా, ఉస్కో అంటే డిస్కో అన్నట్టు కాకుండా ఇప్పుడు ఏది పడితే అది జనాల్లో
బజ్ కోసమో క్రేజ్ కోసమో విమర్శలు చేయకుండా ఈయన ఏదైనా కూడా పూర్తి సేకరించి సమాచారము దాంతోనే ఈయన తిప్పికొడుతున్నాడు. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. జనాల్లో ఈయన విశ్వసనీయత అలాగే ఉంది. ఈయన ఏదైనా చెప్పాడంటే చేస్తాడు, లేదంటే ఈయన ఏదైనా చెప్పాడు అంటే ఖచ్చితంగా అది నిజమైతేనే మాట్లాడతాడు అనే భావన కూడా జనాల్లో ఉన్నట్టుంది. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఈయన క్రేజ్ ఇలాగే కొనసాగడానికి. అలాగే ఇంతమంది నాయకులు వెళ్ళిపోతున్నా కూడా ఆ, జనాల్లో ఆ క్రేజ్ అలాగే కొనసాగుతుంది ఉంటే జనాలు ఆ వెళ్ళిపోయిన నాయకులు చేసే విమర్శలు పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. అంటే ఈయన నిజంగా ఈయన నీతిగానే ఉన్నాడు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అని జనాలు నమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే రీసెంట్గా చూస్తే పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంతమంది జనాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. అయినా కూడా ఈయన వేటికి స్పందించలేదు పెద్దగా. జనాలు కూడా డిస్ట్రాక్ట్ అవ్వలేదు. వాళ్ళు చెప్పే ఆరోపణలు విన్న తర్వాత ఈయన పైన క్రేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప జనాలు అయితే ఆ ఆరోపణలు అవన్నీ విన్న తర్వాత దూరంగా అయితే ఏం వెళ్ళిపోలేదు. జనాల్లో ఇంకొక డౌట్ కూడా మొదలైంది. ఇంత ఆదరణ ఉన్న వ్యక్తి అంత ఘోరంగా ఎలా ఓడిపోయాడు అనే సందేహం కూడా జనాల్లో బలంగా ఉంది. బట్ దాన్ని ప్రూవ్ చేయలేము. మనం వ్యవస్థ పైన ఏదైనా బురద జల్లాలంటే మన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి. మనము ఏది క్లెయిమ్ చేయలేము. బట్ ప్రతి ఒక్కరి మెదడులో ఉండే డౌట్ ఏంటంటే ఇంత ఆదరణ ఉన్న వ్యక్తి ఓడిపోవచ్చు, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతాడా అనేది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఈయన బయట ఎక్కడ తిరిగినా కూడా అధికారంలో ఉన్న వ్యక్తులు లేదా నాయకుల కంటే కూడా జనాలు విపరీతంగా వస్తున్నారు. జనాల్లో ఈయన చూస్తేనే ఆ స్పందన కూడా కనిపిస్తుంది. ఈ గ్రౌండ్ రియాలిటీ వర్సెస్ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఏమాత్రం పొందడం లేదు. డోంట్ నో ఈ జనాల్లో ఈ క్రేజ్ ఇలా ఎందుకుంది, మరి ఇది ఓట్ల రూపంలో ఎందుకు రాలేదు, ఎక్కడ తేడా కొట్టింది అనేది చూస్తే స్టిల్ ఏ పజిల్. మనకేం అర్థం కాదు అసలు ఈ ఆదరణ ఏంది, ఈ ఓడిపోయిన వ్యక్తికి అంత భారీ మెజార్టీతో వచ్చిన కూటమి పట్ల అదే స్పందన ఎందుకు లేదు. మరి ఈయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన పట్ల ఇంత ఆదరణ ఎందుకు కనబరుస్తున్నారు. ఇట్స్ స్టిల్ ఏ పజిల్.